మన బ్యాకెండ్ ఏపీఐస్‌కి వచ్చే డేటాని వాలిడేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అది ఎలా చేస్తామో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేశారనుకోండి యూజరు. ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈమెయిల్ పాస్వర్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మన బ్యాకెండ్ ఏపీఐకి పంపిస్తారనమాట. ఏ ఏపీఐకైనా సరే ఫస్ట్ మనం డేటా రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని వాలిడేషన్ చేయాలి. వాలిడేషన్ చేయకుండా మనం ఎలాంటి టాస్క్ అనేది చేయకూడదనమాట. సో, ఎగ్జాంపుల్‌కి అది లాగిన్ కాబట్టి ఈమెయిల్, పాస్వర్డ్ వస్తాయి. ఈమెయిల్ ఫార్మాట్‌లో ఉందా? అసలు ఈమెయిల్ పంపించారా? అసలు పాస్వర్డ్ పంపించారా? ఒకవేళ మీ కంపెనీలో మినిమం 8 క్యారెక్టర్స్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి. సో, అది మీట్ అయిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఇలాంటి బేసిక్ థింగ్స్ ఏమీ లేకుండా మనం లాగిన్ అవంతా ప్రాసెస్ చేసి డేటాబేస్ కనెక్ట్ అయ్యి సో, టైం అంతా వేస్ట్ కదండి. సో, ఫస్ట్ మనం అంతా వాలిడేషన్ చేస్తాం. అంతా ఓకే అయితేనే తర్వాత మనం డేటాబేస్ కనెక్ట్ అవుతాము, క్వీరీస్ రన్ చేయడం అవన్నీ చేస్తాం. @valid అనే టెస్ట్ ఇచ్చేసామంటే సో, ఈ వాలిడేషన్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతాయండి. సో, మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి విత్ ఏఐ ఇంటిగ్రేషన్. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. లేదంటే పైన ఉన్న నెంబర్‌కి కాల్ గాని వాట్సాప్ గాని చేయండి. థాంక్యూ.